హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అంతా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ యాహ్! సమ్మర్ అయితే చాలా చాలా పీక్స్‌లో ఉందండి. సో, టెంపరేచర్స్ కూడా అలానే మెయింటైన్ అవుతున్నాయి. సో, పెద్దవాళ్ళని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాము. వీలైనంత వరకు మనం కూడా ఆఫ్టర్‌నూన్ టైం బయటికి వెళ్ళడాన్ని అవాయిడ్ చేద్దాము. ఇన్ కేస్ అవాయిడ్ చేయలేకపోతే తగిన ప్రికాషన్స్ తీసుకొనైతే బయటికి వెళ్ళండి. బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకుందాం. అండ్ బయట యానిమల్స్‌కి, బర్డ్స్‌కి వాటర్ పెడుతూ ఉండండి వీలైతే. ఈ సమ్మర్‌లో వాటికి చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఇవి మనకి చాలా చిన్నవండి. బట్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. నేను ఇండస్ వ్యాలీ నుంచి ఒక కాస్ట్ ఐరన్ కడాయినైతే పర్చేస్ చేశాను. సో, దాని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూసేద్దాము. అండ్ తర్వాత కాస్ట్ ఐరన్ పాన్స్ అండ్ తవాస్ మెయింటెనెన్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతోంది. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి. సో, ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదామా వీడియోలోకి? లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి పర్చేస్ చేశానండి. దీన్ని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం ఇప్పుడు. నేనైతే ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశానండి. సో, డైరెక్ట్‌గా ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్ నుంచి కూడా మనం పర్చేస్ చేయొచ్చు. అందులో కూడా ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి. బట్ నాకు కొంచెం డెలివరీ టైం తక్కువ ఉందని చెప్పి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా సెక్యూర్డ్‌గా వచ్చింది. బబుల్ ర్యాప్‌లో అయితే ర్యాప్ చేసి ఇచ్చారు. సో, ఇదొచ్చేసి ఒక మీడియం సైజ్డ్ కడాయి అండి. 2.3 లీటర్స్ అయితే దాని కెపాసిటీ. అండ్ వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 2½ కేజెస్ అయితే ఉంది. అన్బాక్సింగ్ అయితే చూసారు కదా! ఇప్పుడు ఈ కాస్ట్ ఐరన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. రెగ్యులర్‌గా కర్రీస్‌కి వాటికి యూజ్ చేసే నాన్ స్టిక్ వేర్ కన్నా ఈ కాస్ట్ ఐరన్ అనేది చాలా ప్రిఫరబుల్ అండి. నాన్ స్టిక్ మీద ఏంటంటే ఆ టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. అల్యూమినియం మీద టెఫ్లాన్ కోటింగ్ అయితే ఇస్తారు. సో, అల్యూమినియం కూడా మనకి హెల్త్‌కి మంచిది కాదు. సో, ఆ టెఫ్లాన్ కోటింగ్ స్లోగా మనం వంట చేసే కొద్దీ ఆ టెఫ్లాన్ కోటింగ్ మన ఫుడ్‌లో కలిసిపోతుంది. సో, అది బాడీకి ఎంత మాత్రం మంచిది కాదండి. సో, వీలైనంత వరకు నాన్ స్టిక్ అయితే యూజ్ చేయడం మానేయండి. సో, నేనైతే ఇదివరకు నాకు తెలియక నాన్ స్టిక్‌లోనే వండేదాన్ని. సో, నాకు కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చిన తర్వాత సో, నేను వెంటనే ఈ కాస్ట్ ఐరన్‌కి షిఫ్ట్ అయిపోయాను. సో, నా దగ్గర ఆహ్, కాస్ట్ ఐరన్‌వి ఆల్మోస్ట్ ఒక కడాయి, దోస తవా అండ్ ఒక స్కిల్లెట్ ఉంది. సో, మోస్ట్‌లీ ఆ మూడే మనం యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. అయిపోయాను. కాస్ట్ ఐరన్‌లో వంట చేస్తే ఏంటి అంటే, మనకి బాడీలో ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదు. సో, ఇందులో వంట చేయడం కూడా చాలా ఈజీ అండి. దిస్ ఈస్ నేచురల్లీ నాన్ స్టిక్. మనం ఇది యూజ్ చేసే కొద్దీ మనకి నాన్ స్టిక్ అవుతూ ఉంటుంది. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లోకి కొత్తగా తీసుకున్నాను. నేనైతే పాస్ట్ 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ నాకైతే ఎలాంటి ఇన్‌కన్వీనియన్స్ లేదు. ఫస్ట్ టైమ్ కాస్ట్ ఐరన్‌ని ఎలా యూజ్ చేస్తాము అండ్ దీన్ని ఫస్ట్ ఎలా సీజన్ చేసుకుంటాము అనేది చూద్దాము ఇప్పుడు. సో, ఫస్ట్ టైమ్ యూజ్ అప్పుడు ఏంటి అంటే కడాయిని మంచిగా మైల్డ్ సోప్ అండ్ వార్మ్ వాటర్‌తో అయితే స్క్రబ్ చేస్తూ వాష్ చేస్తున్నాను. సో, మొత్తం తరోగా టాప్ అండ్ బాటమ్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో, అలా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక పేపర్ టవల్‌తో గానీ ఆర్ నార్మల్ నాప్కిన్‌తో గానీ మంచిగా డ్రై చేసుకుందాము వైప్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా. సో, అయిన తర్వాత ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అయితే అందులో పోసి లైట్‌గా కోట్ చేసుకుందాము ఆయిల్‌తో. ఎవ్రీ టైమ్ ఆయిల్ కోటింగ్ అయితే ఉండాలండి దానికి. అప్పుడైతే బాగా సీజన్ అవుతుంది అది. సో, అంత మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ దాన్ని సీజన్ చేయడానికి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్‌ని మంచిగా బ్రౌన్ చేసుకుంటే మనం ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నప్పుడు సో, ఫుడ్ వండుతున్నప్పుడు ఏంటంటే ఆ ఫుడ్ బ్లాక్ అవ్వడం గానీ అలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం కుక్ చేసేసిన తర్వాత ఆ ఫుడ్‌ని వేరే బౌల్‌లోకి, కంటైనర్‌లోకి గానీ ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే మనం ఫుడ్ బ్లాక్ అవ్వడాన్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడు వండినా సరే. సో, అదొక టిప్ అయితే ఫాలో అవ్వండి. చూసారు గదండీ! దాన్ని ఫస్ట్ టైమ్ అయితే ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది. ఎవ్రీ టైమ్ మనం అందులో కుక్ చేసిన తర్వాత వాష్ చేసి వెంటనే డ్రై చేసేయండి. ఎండలో ఎండనివ్వకండి. సో, వాష్ చేయంగానే దాన్ని పేపర్ టవల్‌తో ఆర్ క్లాత్‌తో డ్రై చేసిన తర్వాత దానికి జస్ట్ ఒక చిన్న లేయర్ ఆఫ్ ఆయిల్ అయితే అప్లై చేసి స్టోర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టైమ్ యూజ్‌కి రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టైమ్ మనం ఎక్కువ ప్రొలాంగ్డ్‌గా అయితే దాన్ని తీయకుండా చాలా డేస్ తర్వాత అయితే యూజ్ చేస్తున్నప్పుడు
మనం ఒకసారి దాన్ని మళ్ళీ సోప్ వాటర్‌తో వాష్ చేసుకొని అండ్ వి కెన్ ప్రొసీడ్ విత్ ద కుకింగ్. అండ్ చాలా ఈజీగా అయితే మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదండి. జస్ట్ దాన్ని వాష్ చేయగానే డ్రై చేసి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, ఇట్స్ గుడ్ టు యూజ్. మీరు గూడా ఇంకా కాస్ట్ ఐరన్ కుక్‌వేర్ యూజ్ చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. బెటర్ గివ్ ఇట్ ఎ ట్రై. మనకి కాస్ట్ ఐరన్ వల్ల ఏంటంటే బాడీలో ఐరన్ డెఫిషియన్సీ గూడా మనకి చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంతేనండి నా కాస్ట్ ఐరన్ కడాయి రివ్యూ అండ్ అన్బాక్సింగ్. మీ ఒపీనియన్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడ బెల్ నోటిఫికేషన్ ఉంటుంది. దాన్ని గనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మన ఛానెల్‌లో వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.